హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు టమాటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, పసుపు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, పోపు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, టమాటీలు అండ్ కరివేపాకు. ఈ విధంగా కట్ చేసుకోండి. టమాటీలు ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి, పక్కన ఉంచుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ టమాటీ ముక్కలు అనేవి వేసుకొని ఒక 5 minutes వరకు వేగనివ్వాలి దూరగా. ఈ విధంగా వేగిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఒక బౌల్లోకి. దాని తర్వాత మళ్ళీ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోండి ఒక 2 minutes. ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకోండి. దాని తర్వాత ధనియాలు వేసుకోండి అండ్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ధనియాలు 2 tablespoons అండ్ జీలకర్ర 1 tablespoon వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. దాని తర్వాత వెల్లుల్లి వేసుకొని ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం టమాటీ వేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, పోపు వేసి ఫ్రై చేసుకోండి. వేగిన తర్వాత శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక 2 minutes. కలిపిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటీ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోండి. అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక 2 minutes వరకు కలుపుతూ వేగనివ్వాలి. దీంట్లోకి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత మన టేస్టీ టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక 25 days వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.